శుభోదయం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతి ఉదయకాలం చక్కగా మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ఈ ఆధ్యాత్మిక స్వరం వాక్యాన్ని చదువుకుందాం. యోహోను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. ఉదయకాలం మంచి మాటతో, చక్కటి ధైర్యమిచ్చే మాటతో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆలకిద్దాము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని అనెను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని ధైర్యాన్ని మనకిస్తూ ఉన్నాడండి. లోకములో తప్పకుండా శ్రమ ఉంటుంది, అయినను మీ దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకొని ఉండమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నిజమేనండి. ఈ రోజుల్లో శ్రమ లేని వారు ఎవరున్నారు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన శ్రమ, ఏదో ఒక విధమైన కష్టం. ఒకవేళ ఆర్థిక సమస్యల వల్ల కొందరు శ్రమ పడుతూ ఉంటే, కొందరు వ్యాధులు రోగాల చేత శ్రమ పడుతూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది మరి వారి యవన బిడ్డలు చేసే కార్యక్రమాల చేత దుఃఖిస్తూ వేదన చెందుతూ ఉన్నారు. ఈ రకమైన రకరకాలైన శ్రమల ద్వారా మనిషి కృంగిపోయిన ప్రతి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలం మన దేవుడు మనతో మాట్లాడుతూ మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడంటే, లోకములో శ్రమ కలిగిద్ది, అయినను మీ దేవుణ్ణి బట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను గనక మీరు కూడా అలాగే జయించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏంటంట? దేవుడంట ఈ లోకాన్ని జయించి ఉన్నాడంట. నిజమేనండి. లోకమును, పాపమును జయించిన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు గనక ఈ ఉదయకాల సమయంలో మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ దుఃఖములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మన దేవుడు మనకు ధైర్యమునిస్తూ మీరు కూడా ఇలాగే జయించాలని ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడండి. అలాగే ఈ ఉదయకాలం మీరు ఏ శ్రమలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మన దేవుడు సర్వలోకాన్ని చూస్తున్న దేవుడు గనక నీ శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వాలని నీకు సమీపముగా ఈ ఉదయకాలం వచ్చి ఉన్నాడండి. ఆయన మాట మీరు వింటూ ఆయన పొందిన గొప్ప జయాన్ని మనందరము పొందాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.